నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జ్యోతిబా పూలే 152వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్యబోధక్ సమాజ్లో ప్రజలంతా పనిచేయాలని కోరుతూ ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం నుండి జూట్ మిల్ ఫ్లైఓవర్ వరకు నినాదాలు చేస్తూ జ్యోతిబా పూలే విగ్రహానికి ఎర్ర శ్రీనివాసరావు, ఘంటసాల రాంబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు, పీడీఎస్యు అధ్యక్షులు కాకినాడ తదితరులు మాట్లాడుతూ సామాజిక విప్లవకారుడు, సమాజ స్థాపన ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన సత్యబోధక్ సమాజ్ వేదిక ఏర్పడి 152 సంవత్సరాలు కావస్తుందని, దళిత పీడిత బహుజన ఆశావాదిగా సమానత్వం కోసం సమాజ స్థాపన లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేసిన మహా సామాజిక విప్లవ యోధుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్టీ నాయకులు కాకర్ల అప్పారావు, దూళ్ల వీరనాయుడు, పీడీఎస్యు ఏలూరు నగర అధ్యక్షులు క్రాంతి తదితర నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితమే ఈ యొక్క భారతదేశంలో ఉండేటటువంటి అసమానతల్ని గుర్తించి సమాజం రావాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో ఉండే వ్యత్యాసం పోవాలనేటటువంటి ఉద్దేశం. అదేవిధంగా భారతదేశంలో అనేక రకాలుగా కుల వ్యత్యాసాలు ఉన్నాయి, అవన్నీ కూడా పోయి సమాజం రావాలి, మనుషులంతా ఒకటే విధంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో 50 సంవత్సరమే ఈ రకమైనటువంటి మేధావి ఈ భారతదేశాన్ని సమానం రావడం కోసం ప్రయత్నాలు చేసినటువంటి వారికి వారి యొక్క సత్య శోధక సమాజ్ ఏదైతే స్థాపించారో సమాజం కోసం దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఆ ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే ఏలూరు నగరంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అలాగే పేదవర్గం అంతా కూడా ఆయన ఏదైతే ఒక ఆశయాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేశారో ఆ లక్ష్యాన్ని కొనసాగింపులో భాగంగా మేము కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు కానీ మేధావులు కానీ ఆలోచించాల్సింది, ఇప్పటికీ అనేకమైనటువంటి అసమానతలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో కుల వివక్ష జరుగుతూ ఉన్నది, అదేవిధంగా రాజకీయ అసమానతలు కొనసాగుతున్నాయి, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి, అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో కూడా అసమానతలు కొనసాగుతూ మగవాళ్ళ యొక్క ఆధిపత్యం కొనసాగుతున్నది. వీటన్నిటినీ పారద్రోలాలంటే సత్య శోధక్ సమాజ స్థాపనలో ఆయన ఏదైతే ఆశయాలతో ఆ సాధన సాధించారో ఆ యొక్క సంస్థని దాని యొక్క ఆశయ సాధనలో మనందరం కూడా పాల్గొని రాబోయే కాలంలో ఆ విధంగా ప్రయత్నాలు చేయడంలో ఎంఎల్ పార్టీగా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు జ్యోతిబాయి పూలే 152వ సత్యశోధక సమాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆనాడు ఆయన స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్లో భాగంగా ఈ ప్రజలందరినీ కూడా సమానత్వంతో చూడాలి, మతాలు విద్వేషాలు రెచ్చగొట్టద్దు, ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో ఆయన ఆ సత్యశోధక సమాజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు 18వ శతాబ్దంలోనే ఆయన తొలి పాఠశాలను కూడా ఏర్పాటు చేసి వితంతువులకి అందరికి కూడా పాఠశాలలు చేర్పించి వాళ్ళకి పాఠాలు నేర్పించేటటువంటి సత్యశోధక సమాజ్ ఏర్పాటు చేసి 152 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ ఈ రోజుకి ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించే భాగంగా మాలాంటి విద్యార్థి సంఘాలు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికత్వాన్ని, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని అన్నింటిని కూడా తీసివేసి ఈరోజు మతతత్వాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మత రాజకీయాలు చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా సత్యశోధక సమాజ్ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పీడీఎస్ విద్యాసంఘం కూడా పనిచేస్తుందని చెప్పి